నమస్తే అండి. ఈరోజు మునగాకు తాలింపు చేస్తున్నానండి. నేను మా ఇంట్లో ఎలా చేస్తానో అది చూపిస్తున్నాను. చూడండి, నేను తీసుకొచ్చి మొన్న కొంచెం మునగాకు పప్పు చేశాను కదా, ఇంకా ఆ రోజే ఇంకా కొంచెం అలాగే వదిలేసాను. చూడండి, బాగా మగ్గిపోయినట్టు అయిపోయిందండి. ఇలాగా కష్టం లేకుండా ఉడిచేస్తుందండి. చూడండి, చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఓకే అండి, నాకైతే మునగాకు కప్పుకు కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. శనగపప్పు మునగాకు కలిపి తాలింపు చేస్తున్నాను. చూడండి, ఈ కొద్దిసేపు మనం నానబెట్టేసుకొని క్లీన్ చేసి బాగా నానబెట్టేసి కొంచెం కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం తిరువాతలు వేసేసుకుంటే సరిపోద్దండి. ఓకే అండి, చూడండి, మునగాకు నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి. కడిగేసి 2-3 సార్లు వాష్ చేశానండి. ఎందుకంటే కొంచెం అక్కడెక్కడ పడి వస్తుంది కదండి, అందుకని. శనగవాళ్ళు కూడా నేను నీట్గా లైట్గా కుక్ చేసి పెట్టానండి. చూడండి, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఓకే అండి, కడాయి పెట్టాను, ఎక్కింది. ఆయిల్ వేస్తాము. మనకు ఆయిల్ ఎక్కువగా ఉండకూడదండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకు ఆకు అనేది. కొంచెం శనగపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ అండి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా పక్కన వేద్దామండి. ఇలా తుడిచి వేస్తామండి. చూడండి, ఇలాగా. ఎందుకంటే మనకు మునగాకులు కలిసిపోతుంది కదండి, అందుకని చెప్పేసి మనం ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ బ్యాళ్ళు వేసేస్తామండి. మునగాకు కంటే ఫస్ట్ బ్యాళ్ళు వేస్తే మనకి ఇందులో పచ్చివాసన ఉంటుంది కదండి, కొంచెం అది పోతుంది అనమాట. ఇందులో వాసన కూడా ఇంకిపోతుంది. తెల్లగడ్డలు చూడండి, నేను పచ్చిగా ఇలా దంచి పెట్టానండి. ఇలాగ వేసేస్తున్నాను. ఓకే అండి, చూడండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను శనగవాళ్ళలో కొంచెం వేసానండి, అందుకని ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మునగాకు వేసేస్తాము. చూసేదానికి మన డాక్టర్గా అనిపించింది. మధ్య కలిసి కొంచెమే అయింది. టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకి పప్పు కాబట్టి వండుకోవడానికి చాలా బాగుంటుంది. పప్పు అయినా రసమైనా ఇట్లా చేసుకున్నాం. ఓకే అండి, చూడండి, ఫ్రై అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండి మునగాకు శనగబాయలు ఫ్రై చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్దండి. చూడండి, నేను కొంచెం ఉద్దిపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం వచ్చేసి శనగబాయలు ఇవన్నీ పొడి కొట్టి వేస్తున్నానండి. పల్లీల పొడి అయితే వేయలేదు. చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. పప్పుచారు చేసుకున్నప్పుడైనా, రసానికైనా, పప్పుకైనా, పచ్చడికైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలాగే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. నాకైతే అలవాటు అనమాట, ఇలాగే తింటాను నేను. కూర లేకపోయినా కూడా నేను ఇలా కలుపుకొని తినేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, సింపుల్గా అయిపోయిందండి. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. అని హడావిడి ఏం లేకోకుండా. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. బాయ్ బాయ్ అండి.